ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఇరాన్ ఇప్పుడు గల్ఫ్ దేశాలకు, అటు సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలకు భారీ హెచ్చరికను జారీ చేసింది. వరుస దాడులతో విసుగెత్తిపోయినటువంటి ఇరాన్, అమెరికా మిలిటరీ బేసిస్ మీదే దాడులు చేస్తాం, ప్రజల జోలికి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎటువంటి నష్టం కల్పించం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎటువంటి అంతరాయం చేయము, దాడులు చేయమంటూ కూడా గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పినటువంటి ఇరాన్ ఇప్పుడు తన రూటును మార్చుకొని అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి వరుస దాడులకు చిరెత్తుపోయి ఆగ్రహంతో ఇప్పుడు మళ్ళా తిరగబడాల్సిన పరిస్థితి. అమెరికా మిలిటరీ బేసిస్ మీదే కాకుండా ఇప్పుడు ఇరాన్ భారీ హెచ్చరికను జారీ చేసింది. 30 మినిట్స్, కేవలం 30 నిమిషాలలో మీ నగరాల మొత్తం చీకటిమయం చేస్తాం, మిమ్మల్ని అంధకారంలోకి తీసుకెళ్ళిపోతాను అంటూ కూడా హెచ్చరిక జారీ చేసింది. సరే, అసలు అది ఫలించిందా లేదా అనేది పక్కన పెడితే, ఇరాన్ చేసినటువంటి వరుస దాడులు, మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడటం, సౌదీ అరేబియాలోని మేజర్ పవర్ గ్రిడ్ పైన తన దాడి ఉంటుందంటూ మొత్తాన్ని నాశనం చేస్తాను, పవర్ ప్లాంట్ ఏదైతే కరెంటు సప్లై చేస్తుందో మొత్తం పవర్ గ్రిడ్ని నాశనం చేసే ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. సరే, మొత్తానికి అటు సౌదీ అరేబియా కూడా ఇరాన్ చేసినటువంటి దాడులకు ప్రతి దాడులు ఇంటర్సెప్టర్స్ చేస్తూ కూడా మిసైల్స్, డ్రోన్లను ఎదుర్కొన్న పరిస్థితి. ఇరాన్ వేసుకున్నటువంటి ప్లాన్ ప్రస్తుతానికి ఫెయిల్ అయినప్పటికీ కూడా, కానీ అదే కనుక జరిగి ఉండుంటే ఇటు సౌదీ అరేబియాతో పాటు కూడా సౌదీ అరేబియాతో ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నటువంటి దుబాయ్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ లాంటి నగరాలలో మొత్తం చీకటిమయం అయిపోయేది. చాలా వరకు అంతా షట్ డౌన్ అయిపోవాల్సిన పరిస్థితి. పవర్ గ్రిడ్, కరెంటు సప్లై స్టేషనే లేకపోతే కనుక అసలు అక్కడ జీవనోపాధి ఎలా నడుస్తుంది? మొత్తం కూడా చీకటిమయం అనమాట. ముఖ్యంగా ఇక్కడ పెద్ద సమస్య ఏమిటి అని అంటే వాటర్. సముద్రం నుంచి మంచినీళ్ళుగా మార్చే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి చాలా పవర్ సెక్టర్ అవసరం అవుతుందన్నమాట. అంటే చాలా ఎలక్ట్రిసిటీ కావాలి. దీని అంతటికీ బేస్ కూడా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి పవర్ గ్రిడ్ నుండే వస్తూ ఉంటుంది. సౌదీ అరేబియా దాదాపు 90% ఆఫ్ పవర్ని ఈ వాటర్ ఫిల్టరేషన్కి యూజ్ చేస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ సౌదీ అరేబియా, ఇరాన్ కనుక ఈ పవర్ గ్రిడ్ మీద దాడి చేస్తే మాత్రం ఖతార్, కువైట్, దుబాయ్ లాంటి నగరాలలో చాలా స్తంభించిపోవాల్సిన పరిస్థితి. పవర్ మీద ఆధారపడి రన్ అవుతున్నటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, ఫ్యాక్టరీస్ కానివ్వండి, హోటల్స్, లేకపోతే టూరిజం అన్నీ కూడా చీకటిమయం అయిపోతాయి. ముఖ్యంగా వాటర్ సమస్య అయితే తలెత్తే అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ ఇరాన్ చేసినటువంటి హెచ్చరిక మాత్రం గల్ఫ్ దేశాలకు మాత్రం, ఈ నగరాలకు మాత్రం పెను ప్రమాదం అని చెప్పాలి. సౌదీ అరేబియా మీద దాడి కనుక జరిగితే నిజంగా దుబాయ్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ మొత్తం నగరాలన్నీ కూడా చీకటిమయం అయిపోవాల్సిందే. ప్రజలు అష్టకష్టాలు పడాల్సిందే. కరెంటు లేక, నీళ్లు లేక, తిండి లేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, గ్యాస్ స్టేషన్స్ ఏవి కూడా రన్ అవ్వని పరిస్థితి. అంతా కూడా ఎలక్ట్రిసిటీస్ మీదే బేస్ అయ్యి రన్ అవుతున్నటువంటి చాలా వరకు కూడా అంధకారం అయిపోవాల్సిన పరిస్థితి. దీన్ని ఉద్దేశించే ఇరాన్ భారీ హెచ్చరిక జారీ చేయడం, మీ అంతు తేలుస్తామంటూ కూడా ఇప్పుడు మళ్ళీ రివర్స్ గల్ఫ్ దేశాల మీద విరుచుకుపడటం. నాట్ ఓన్లీ అమెరికా లేకపోతే ఇజ్రాయిల్ని ఎదుర్కోవటమే కాదు, వాళ్ళ మిలిటరీ బేసిస్ని ఎదుర్కోవటమే కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి గల్ఫ్ దేశాలకి మరొకసారి హెచ్చరిక జారీ చేసింది. చూడాలి మరి సౌదీ అరేబియా తన ప్రతిదాడులను ఎలా ఎదుర్కొంటుంది, పవర్ గ్రిడ్ని కాపాడుకుంటుందా, లేకపోతే ఇరాన్ తన మాట నిలబెట్టుకుంటుందా అనేది. మొత్తానికైతే ప్రస్తుతానికి గల్ఫ్ దేశాలకు మరొక భారీ హెచ్చరిక ఇచ్చింది ఇరాన్.